ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో గ్రహ గోచార స్థితిగతులను గనక మనం గమనించినట్లయితే, ఈ యొక్క రాస్యాధిపతి అయినటువంటి బుధుడు విశేషమైనటువంటి స్థానము, అనగా గురుడితో కలిసి 2వ స్థానంలో 21, 22వ తేదీ వరకు కూడా ఉంటూ అఖండమైనటువంటి వీరికి ఉన్నటువంటి ప్రజ్ఞ, తెలివితేటలతో, మేధస్సుతో, చక్కటి వ్యాపార దక్షత కలిగి వారు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో కూడా వీరు మాట్లాడే మాటలకి ఇన్స్పైర్ అయ్యి వీరికి మంచి ప్రమోషన్స్ వచ్చి చక్కగా ఈ నెల 22 లోపల చక్కటి ఉద్యోగ వ్యవస్థ ద్వారా ధనలాభము కలుగుతోంది. ఎందుకంటే గురుడితో కలిసినటువంటి బుధుడు విశేషమైనటువంటి మంచి నాలెడ్జ్ని, అంటే బుద్ధి, తెలివితేటలు, జ్ఞానము, వాక్స్ఫురణ శక్తి, తేజస్సు అన్నీ కలుస్తాయి అన్నమాట. విశేషమైనటువంటి జ్ఞానం. ఆ తదుపరి ఈయన 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా రవితో కలిసి 3వ రాశి అయినటువంటి సింహరాశిలో రవి, బుధ, కేతువులు కలిసడం అత్యంత శుభప్రదం అని చెప్పుకోవాలి. ఒక రకంగా ఇది బుధాదిత్య యోగం అని కూడా చెప్పుకోవాలి. అయితే 3వ స్థానంలో ఉండటం ద్వారా కాస్త వ్యాపారపరంగా కానీ,
కుటుంబపరమైనటువంటి వినోదాల పరంగా కానివ్వండి, ఏదో రకంగా వీరు కాస్త ఉద్యోగ ప్రయత్నార్థమై ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఆచరించే పరిస్థితి కలుగుతోంది. చక్కటి విజయ లాభ పరంపర, ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి. రవి బుధులు కలిశారంటే వీరికున్న ప్రజ్ఞా శక్తికి ఇప్పటి వరకు వీరికున్నటువంటి చిన్న లోపాలు కూడా తొలగిపోయి రవి బుధ కేతువులు మంచి కార్య విజయాన్ని, అనుకున్న ప్రతి సొంత నిర్ణయంలో కూడా ప్రతి నిర్ణయంలో వారికి ఏదో ఒక తెలివితేటలు అవతల వ్యక్తికి కనిపించేటటువంటి యోగం ఇది. అదే బుధుడు సెప్టెంబర్ 7 తర్వాత ఆయన సొంత నక్షత్రంలో సొంత రాశిలోకి వెళ్ళిపోతాడు. అది వచ్చే నెల మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు మాసంలో పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో నీచ స్థితిని పొంది ఉంటాడు. అంటే విద్యార్థులకి విద్యాపరమైనటువంటి ఆటంకాలు, ప్రజ్ఞ, మేధస్సు, జ్ఞానము తగ్గిపోవటము. అట్లాగే శుక్రుడు మరి వివాహకారకుడు. వివాహ ప్రయత్నాలలో అసంకల్పితంగా అనుకోకుండా ఇబ్బందులు కలగటం, పెళ్లిళ్ళు ఆగిపోవటం. అట్లాగే ఈయన శుక్రుడు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండాలంటే ఈయన యొక్క అనుగ్రహం ఉండాలి. ఈయన చతుర్థము సౌఖ్య స్థానంలో ఉండటం ద్వారా కాస్త సౌఖ్యహీనత్వం కలగటం, ఈయన నీచ స్థితిని పొంది కొంతమంది ఈయన పెట్టినటువంటి పెట్టుబడులు కూడా అంటే ఏ రియల్ ఎస్టేట్లోనో లేకపోతే విద్యారంగంలోనో లేకపోతే మోటార్ వెహికల్స్కి సంబంధించి కానివ్వండి, ఏదో ఒక వ్యాపారపరంగా చేద్దామని డబ్బులు కనుక పెట్టినట్లయితే ఆ ధనపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు వీరికి కలిగే అవకాశం ఉంది. విద్యా విహీనతతో పాటుగా రియల్ ఎస్టేట్ వారు కొంత సరైన ఆలోచనలతో సరైనటువంటి సిస్టమ్ అవలంబించకపోతే వారు కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గృహంలో సౌఖ్యత తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత అనుకూలత తగ్గుతుంది. ఆగస్టు తర్వాత మళ్ళీ వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి కుజగ్రహము జన్మరాశిలో ఉండి 6వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాదుల్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా అనారోగ్యం కలిగి ఆ ఆరోగ్యం నాకు సిద్ధించాలి, అనారోగ్యాలు పోవాలి, శత్రువులు తొలగిపోవాలి అని గట్టిగా గనక వీరు సరైనటువంటి ఆలోచన శక్తితో ముందుకు వెళ్తే తప్ప లేకపోతే అనారోగ్యం కలుగుతుంది, కోపావేశాలు వెలుగుతాయి, బంధువులతో దుర్మార్గంగా మాట్లాడటం, గొడవలు పడటము. ఉద్యోగ వ్యవస్థలో కూడా వాళ్ళెవరో ఉద్యోగంలో మిమ్మల్ని మార్పు చేశారని చెప్పి అంతర్గతంగా కసి పెంచుకొని వాళ్ళ మీద లేనిపోని దుర్భాషలు మాట్లాడటము. అట్లాగే ఈ కోపమంతా తీసుకొచ్చి ఉద్యోగాదుల్లో లేకపోతే వారు చేసే పనుల్లో జరిగేటటువంటి ఎన్నో సమస్యాత్మక విషయాలన్నీ కూడా ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడటము. అట్లాగే భార్య లేదా భర్త యొక్క ధనము వీరికి ఇవ్వలేదని చెప్పి ఒకరికొకరు పోట్లాడుకోవటము. అంతకుముందు బంధువుల్లో ఎవరికైనా సరే సహాయం చేసినా, ఫ్రెండ్స్కి సహాయం చేసినా అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు రావటము, సంతానపరమైనటువంటి ఇబ్బందులు, గర్భవిచ్ఛిన్న దోషాలు కొంతమందికి కలగటము. అవసరం లేకుండానే వీరికి ఉద్యోగ వ్యవస్థలో స్త్రీలకైనా పురుషులకైనా ఏదో రకమైనటువంటి స్త్రీ దోషము లేదా పురుష దోషానికి సంబంధించిన ఇబ్బందులు కలగటం, లైంగిక వేధింపులు ఎక్కువగా కలుగుతూ ఉండటము, ఇవన్నీ కూడా ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాయి. కాస్త ఈ యొక్క మిథున రాశి వారు కోపావేశాలని కామవాంఛల్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అనుకున్న కార్యక్రమంలో కొంచెం లేట్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థల్లో వీరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అయితే కనుక గురువు మంచి స్థానంలో ఉండటం ద్వారా వీరు కనుక సరిగ్గా ప్లాన్అవుట్ చేస్తే మంచి గృహప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకంలో జరిగేటటువంటి విశేషమైనటువంటి దశలు అంతర్దశలే వీరిని అనుకూలిస్తాయి తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి 9 గ్రహాలు 9 రకాల భావాలని ఎన్నో రకాలైనటువంటి మనకి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి. జన్మజాతకంలో అయితే మనకి జరిగేటటువంటి దశ అంతర్దశ ఏంటో తెలుసుకొని అది వివాహానిక, ఉద్యోగానిక, లేకపోతే సంతానానికి, ఎందుకంటే వయసుని బట్టి కదా. ఇప్పుడు ఒక వయసు వరకు చదువు ఉంటుంది, ఒక వయసు వరకు వివాహము, ఒక వయసు వరకు సంతానము, లేకపోతే ఉద్యోగము, వ్యాపారము, ఇవన్నీ కూడా వయసురిచ్చా ఉంటాయి. వారికి ఉన్నటువంటి సోర్స్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ తెలుస్తుంటే జన్మజాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఏదైనా మనకి సమస్యాత్మకము అనిపించినప్పుడు వెంటనే జన్మజాతకాన్ని చూపించుకోవడం ద్వారా విశేషమైనటువంటి జ్ఞానము మనకి తెలిసి సరైన పరిహారాలు ఆచరించుకోవటం, దాని ద్వారా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో పాటుగా స్వలాభాన్ని పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి కుజదోషం నడుస్తోంది. జన్మజాతకంలో కుజదోషం ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో
ఇక్కడ కూడా అదే సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మన యొక్క శ్రీమాత జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో శ్రావణ పౌర్ణమి ఆగస్టు 28వ తేదీన విశేషముగా భార్యాభర్తల అన్యోన్యతకి, అట్లాగే పెళ్లిళ్ళు కాకుండా బాధపడుతున్నటువంటి వివాహ సమస్యలు పడుతున్నటువంటి వాళ్ళకి, అట్లాగే రుణ బాధలు, శత్రు బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, భూత ప్రేత పిశాచ దోషాలు పోవటానికి, ముఖ్యంగా ప్రయాణాల్లో ఆటంకాలు, ఊరికినే ప్రమాదాలు జరగటము, అప్పుల బాధలు ఎక్కువ అవటము, అప్పులు తీరుద్దాం అనుకున్నా తీర్చలేకపోవటం, ఉద్యోగంలో మీకు శత్రువులు ఎక్కువ అవటము, అంతర్గతంగా బంధువుల్లోనే మిమ్మల్ని నాశనం కోరేవాళ్ళు ఉండటము, మీ యొక్క పరిహారార్థమై ఇప్పుడున్నటువంటి గోచారంలో కుజుడు రాహువుకి నక్షత్ర పరివర్తన జరగటం, రాహు కుజుడిని చూడడం ద్వారా చివరికి తండ్రి గారు కూడా కొంతమంది కుటుంబాలలో ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి వీరి గురించి, వీరి యొక్క ఆయురారోగ్యాల గురించి మన యొక్క పీఠంలో విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత హోమము, చండీ హోమము, నవగ్రహ నక్షత్ర హోమము, రుద్ర హోమాన్ని ఆచరించి ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి క్షేత్ర పీఠానికి ఫోన్ చేస్తారో వారి గురించి ఆచరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశిష్టమైనటువంటి చిన్న ప్రతిమా రూపాన్ని 18 రోజులు ఆరాధనలో ఉంచి లక్ష్మీదేవికి సంబంధించిన చిన్న రూపు కూడా వారికి ఆ అమ్మవారు శ్రావణ మాసంలో మీ ఇంటికి వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే మిథున రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనట్లయితే కనుక లక్ష్మీ ప్రాప్తి గురించి, అన్యోన్యత గురించి, సత్సంతాన ప్రాప్తికి, శత్రు రోగ రుణ నివృత్తికి, ఉద్యోగంలో ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళకి ఇది మహత్తరమైనటువంటి అవకాశంగా భావించండి. అన్నిటికన్నా ముఖ్యము, ఏదైనా ఈవెంట్ వైజు మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు జన్మజాతక పరిశీలన చేయించుకుంటేనే మీకు గోచారంలో ఆ గ్రహం అనుకూలిస్తుందా లేదా తెలుసుకొని వీలుంటే 2 నెలలు లేకపోతే 4 నెలలు లేకపోతే 20 రోజులు అట్లా మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ అవుట్ చేసుకుంటే శుభ ఫలితాలని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. ఓం శం శరవణ భవాయ నమః.